వెళ్ళండి వెళ్ళండి తొందరగా, టైం అయిపోతుంది. చెల్లి రా చెల్లి. రోజు లేటే. వస్తున్నా. ఇదిగో ఈ రోజు ఆడికెళ్తున్నా. ఇంకాడికే పేరారం. ఆత్రేయపురంలో సంత జరుగుతుంటే పేరవరం ఎందుకు? అమ్మని దీనికి ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుందో కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళాడి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆత్రేయపురం సంతకి వెళ్ళిపోతారే. అక్కడ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అలాంటప్పుడు మనం మిగతా ఊళ్ళు వెళ్ళామనుకో, అమ్మేది మనం ఒక్కడమే, కొనేది బోల్డ్ మందే. వ్యాపారం ఎస్కలెంట్గా ఉంటుంది. అందుకే వెళ్తున్నానే. అంతేనా లేక ఊరికి కొత్తగా వచ్చిన మంగ కోసం వెళ్తున్నావా? మంగెవరు? మంగెవరే? ఈ మధ్యన కొత్తగా పేరవరం వచ్చి హోటల్ ఎట్టిందిలే. అలాగా, నువ్వు చెప్పేదాకా నాకు అస్సలు తెలదే. అయినా ఇంట్లో ఏడేడు పొలంలో నేను నెట్టుకొని బయట తింటానే. తినకపోతే మంచిదే, తిన్నామని తెలిసిందనుకో నీ పేగులు చుట్టి రిబ్బన్లా కట్టి ఎగరేస్తాను. అర్థమైందా? తాలిగట్టిన మర్నాడు తెలిసిపోయింది. ఏంటి కొనిగేదికెళ్ళు. వస్తాను, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోయింది. మంగ దగ్గరికి వెళ్తుంటే అడ్డు వస్తా పెట్టరా. పుల్లరాజు దారా కూర్చో. మంగ వస్తున్నా. కొంచెం నీళ్ళతే. ఇదేంట్రా ఇలా పడిపోయాడు? అసలు ఉన్నాడో పోయాడో చూడు. పుల్లరాజు, రేయ్ పుల్లరాజు. అమ్మయ్య, థ్యాంక్స్ మంగ. లేచాడు యాదవ. వేడివేడిగా ఉప్మా పెసరటి ఇవా, ఆకలేస్తుంది. అలాగే. ఒరే పుల్లరాజు, నీది అసలే అరప్రాణం కదరా. అంత ఆవేశంగా అంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కుంటూ రావాల్సిన అవసరం ఏంట్రా నీకు? నేను కావాలని తొక్కను రా. మంగ టిఫిన్ సెంటర్కి వస్తున్నాడేటప్పటికి నాకు తెలియకుండా నా పాదాలు పెడాల్సిన గిరగిరగిరగిర తొక్కుంటూ వచ్చేస్తాయి. మంగ రెడీ అయిందా? ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు రా. నమస్తే నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య పంచాయతీ ఆఫీస్ మానేసి మంగతారి టిఫిన్ సెంటర్ దగ్గరికి ఎక్కువ వచ్చేస్తున్నారు. ఊళ్ళో వెధవలందరూ ఇక్కడే పడి ఏడుస్తున్నారుగా. మంగా ఇది ఉంచు. ఏంటది? ఏంటండి ఇది? సెల్ ఫోన్. అదే నాకెందుకు అని. కనెక్షన్ ఉంటే బాగుంటుందని. అదే సెల్ ఫోన్ కనెక్షన్ ఉంటే మంచిది అంటున్నాడు. బాగా మేనేజ్ చేశాడు. చూడు మంగ, నువ్వు మొన్నిచ్చిన తీర్పు అద్భుతం. అందుకే ఈ చిన్న బహుమతి. అమ్మా తెలివినోడే. ఉంచు చెప్తా. మంగా జాగ్రత్త, మా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇచ్చే ముందు చిన్నది ఇచ్చి తర్వాత పెద్దది అడుగుతారు. జాగ్రత్త. గవర్నమెంట్ మంగ, నాకు బయట కాసింత పని ఉంది, మళ్ళీ వస్తా. టచ్ లో ఉంటాను. బాయ్. అబ్బా, జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేసా? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మాయి, పాస్ చేతులకే కదా కుట్టింది. కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా, ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనువు కొద్దిరే. చట్టమ్మా, ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా. అదిగో. ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తానందుకా? అది కాదా, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయ్. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. రాజు గురుగారు, సీనరీ అదినరా, ఒకసారి స్టాండ్ అయ్యా, ఫోటో తీస్తా. నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం, నేను స్టాండ్ వేయడం మీరు నొక్కడం తెల్లారు గట్ట మొదలెట్టారు. ఎన్ని నొక్కుతారండి? ఒరే యాదవా, ప్రకృతి మనల్ని బోల్డెన్ అందాలు ఇచ్చిందిరా. కానీ రీళ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదండి. ఎక్కువ మాడతాను, ఈ ఫోటో దండేస్తాను. గురుగారండి, అటుకేసి వదుక్కేసుకోండి. చూసాను రా, మనూరి జలకన్నీళ్ళు. వాళ్ళకి ఫోటోలు తీసి పోటీలకు పంపిస్తే మనకి ప్రైజ్ వచ్చేస్తుందండి. ఇదేదో ఐడియా బాగుందిరా. ఐడియా నాది కాబట్టి పేజ్ వస్తే నాకే ఇవ్వాలా. అట్నే తీసుకో. ఒక నిమిషం అండి, వెళ్ళి వాళ్ళ మంచి పోజ్ అడిగి వచ్చేస్తాను, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే వెళ్ళరా. మీరు అలా తానాలు చేస్తుంటే ఏండా మీకు మంచి ఆఫరు. మా బోసుబాబు గారు మీకు ఫోటోలు తీసి జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తారు. దాంతో దేశం మొత్తం మీ ఫోటోలే. మీకు మంచి ఇమేజ్ వచ్చేస్తుంది. మంచి పూజలు కావాలా, ఎలా ఇస్తారో మీ ఇష్టం. గురుగారు నొక్కేసుకోండి, అదిరిపోవాలా. ఇచ్చేయండి ఇచ్చేయండి. కమ్మగా ఉందా? గురుగారు గురుగారు కుమ్మేశారండి. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రకృతిలో కొన్నిటికి పర్మిషన్ అడగకుండా ఫోటోలు తీసుకోవాలండి కదా. పద. కొడితే కొట్టారు కానీ ఒక్క రింగు నొక్కేసాను.
మంగా కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు కొంచెం కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అది స్టడీ స్టడీ స్టడీ. అది నాకే చూడు. స్టడీ స్టడీ. ఓకే. ఏంటి బా ఓ తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కినట్టు ఫీల్ అవుతావు ఏంటి ఏదో కంగా నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండి రా బాబు, జరగండి జరగండి. ఈడొకడు. మంగా కాటను. ఒరే బోసు, మంగతోడు ఒక ఫోటో తీరా. ఎలా ఎల్లవో ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. ఓ దానికి మా పులిరాజు గారి కవరెట్టాగా. రాజా. రిబ్బన్ కట్టుకుంటే ఓపెనింగ్ చేస్తారండి. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి. రిబ్బన్ కడతారా? ఆ, రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, విమానికి రా సుంఠ. ఇలాగే సరే కట్టేసుకోండి. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా. అంతా రెడీ అయినా? మ్మ్, మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. మ్మ్. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో ఓ చేయండి. రైటే రోయ్. కొంచెం ఓరే. మంగా కొంచెం రైట్. ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ. మంగా కొంచెం రైట్. మీరు అలా ఉండండి. నువ్వు రావు రా బాబు. మంగా కొంచెం రైట్. ఓకే. పదండి పదండి పదండి. ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్. ఏం కట్టిస్తాగా చూడు. తినరా తినండి. వీళ్ళు మేమే కదా కట్టుకోవాలి. మంగ చేతి వంట మాత్రంగా ఉందిరా బోసు. అందులో మర్చిపోలేమండి. అనవసరంగా మా ఆవిడ పెట్టి జెండాల పప్పు మధ్య నేర్చండి. లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించదు. నేను తినకుండా వచ్చాను కదా. ఓ బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు గాని. అలాగే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవుగా డాక్టర్. మంగా మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. మంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్ట పిట్టలాడుతుండాలి. అదే కిట్ట కిట్టలాడుతుండాలి. థాంక్స్ అండి. బాయ్. మంగా ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. ఆ? గుర్తుపెట్టుకో. ఇదిగో అలాగే. అట్లానే. యారా చింటూ, స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడేం చేస్తున్నావురా? హలో మంగా ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆదిరిపోతాను. ఇదిగో మంగా నేను చెప్తున్నాను, నీ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది. ఏదో మీ అభిమానం. ఏదో ఫేస్ వీడుని. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. వెళ్ళొస్తామంగా. థాంక్స్ అండి. వదరా. ఇవి మంగ జమ్మర్ బిస్ ఈ వందుంచు. థాంక్స్ అండి. అసలు మాటే రావట్లేదు నాకు. ఏకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుకులు వస్తాయి. మంగ అటు తిరుగు. మంగా రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే. పదరా పదరా బాబు, టైం అవుతుంది. హ్మ్. ఇటు చూడరా. ఏడుకొండలు చూడు. ఇటు రా నీ అబ్బా. ఇటు చూడు. నడుమే చేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ 100 ఇవ్వు. 100? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఆఫ్ ఫోటోస్ కాదురా, మంగది
ఫోటో కావాలా వద్దా? కావాలి. దుకాణి. అలాగే. ఒరే బోసే ఏంట్రా? ఏట్రా బావా స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. అదే నిజమే. ఒరే అర్జెంటుగా నాకు ఫోటో తీసి పెట్టాలరా ఆ? మంగ పక్కన. 100 అవుద్ది. 200 ఇస్తాం కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. తీసుకో. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నూచినట్టు ఉంటుంది, ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2 in 1. కరెక్టే, నువ్వు మామూలు కాదు రోయ్. మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్ అక్కడెళ్ళా సరే ఓకే. తీ. డబ్బులు ఆ, ఆ. ఒరేయ్ మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా, రేపు తీసుకో. పొద్దున్నే వస్తాను. అలాగే కానీ. బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా. ఎలా? మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలేంటి? కావాలి కానీ పడుకున్నట్టు. హరి అమ్మ ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పదా. రెడీ స్మైల్. 31. ఎక్కడికి వచ్చారా? వచ్చేస్తున్నావు రా, దగ్గరలోనే ఉన్నావు. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? కత్తనా కదా నీకటి పోయింది వెనక పోతున్నా కూర్చున్నావు కాలేసుకో. 32. ఏంట్రది? మన మంగ తుమ్మదే. నీ అబ్బనోర్వి. బ్రేక్ వేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. ఓర్ నీ అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేం మంగ. ఏది నాడి చూస్తాను. అది కాలు చేయి చూడు. ఓహో నాడి ఇలా చూడాలి కదా. ఇటు చూడు, పైకి చూడు. బావా నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం. ఊపిరి పీల్చు. తొందర చెయ్యి. రే, డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. కంగారు పడాల్సింది ఏం లేదు మగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? ఫిక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకైనా బాగా ఏం పని చేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. తప్పుకో మంగ. నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయవా? ఇంటికాడ స్నానం చేసి రాలేదా? నేనంది అందుకు కాదు. మరి ఇంకెందుకు? రే అక్కడ పెట్టు. అదివే. అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? అర డజన్ ఉన్నాయి. ఇవ్వండి ఇవ్వండి. మంగ దుప్పట్లో దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. దూరు. నా బ్రెయిన్ పని చేయలే. పార్టీకి రానందుకు కాదు. రండి మహాలక్ష్మి గారు, మీ ఆయన ఇప్పుడు మంగ దుప్పట్లో దూరాడు. రెండు పాడిగేదులమి మరీ తీసుకొచ్చాను ఆ డబ్బు.
నీ పంటే పండుతున్నప్పుడు పాడి గేదెలెంత? కరెక్టే. మొత్తం బ్యాలెన్స్ అంతా ఇచ్చేశాను. మరి నన్ను మంచం మీదకి ఎత్తుకుని తీసుకెళ్లే మ్యాటర్ కూడా చెప్పావా? పనయ్యాక ఎత్తి పడేయమని కూడా చెప్పాను. ఏటదే? ఆహా, ఏం లేదు. ఆ, పడక మీద పడ్డానికి ఆ. రెడీగా ఉండమని చెప్తున్నా. ఎప్పుడు? 7 ఆ, 7 ఆ. 7. అమ్మ బాబాయ్, అన్నేలే ఎస్కలేట్ ఏటో లక్కీ నెంబర్. క్షమించి దేవుడా. ఇదిగోండి. క్లినిక్ డెవలప్ చేసుకోవడానికి పోగేసిన డబ్బులు. మంగే నీ సొంతమైనప్పుడు క్లినిక్ డెవలప్మెంట్ ఎంత? మంగని ఒక్కసారి టచ్ చేయి, నీ దశే తిరిగిపోద్ది. ఎప్పుడు? 7 7 7 ఎల్లుండే 7 గంటల 7 నిమిషాలకి రాత్రి. భద్రా, నువ్వు మనిషివి కాదు, దేవుడివి భద్రా, దేవుడివి. ఏంటి ఇంతసేపు? డైరెక్ట్గా తేడానికి కొట్లు సరికేటి ఇనపెట్లో డబ్బు మా బాబుకి తెలియకుండా తీయాలి కదా. ఇదిగో, నేనేం బిజినెస్ చేసినా డిస్కౌంట్ లేకుండా చేయను. మరి డిస్కౌంటా? ఇక్కడ డిస్కౌంట్ అడిగితే అక్కడ డిస్కౌంట్ ఉంటుంది. మరి ఓకేనా? వద్దు, నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చా మంగ హ్యాండ్ ఇవ్వదు కదా. హ్యాండ్ ఇవ్వదు, టోటల్ బాడీనే ఇస్తుంది. నువ్వు స్మార్ట్గా రెడీగా. ఏడో నెల 7వ తారీఖు 7 గంటల 7 నిమిషాలు ముహూర్తం. చాలా బాగుంది. రేపే రెడీ అయిపోండి. రేపే రెడీ అయిపోతాను. రేపే మంగ. అంతవరకు మీ బుల్లెట్ని వాడుకోవచ్చా? నా కోసం బుల్లెట్ లాంటి మంగనే త్యాగం చేసినప్పుడు నీ కోసం ఈ బుల్లెట్ త్యాగం చేయలేదా? తీసుకో, వాడేసుకో. మంగ ఏదో అనుకొనొచ్చాను, ఏదో అయ్యింది. నువ్వు నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే తీసుకున్నాను. వస్తాను. ఆల్ ది బెస్ట్. మీరా? ఏంటలా చూస్తున్నావు? ఓ, నువ్వు చెప్పిన టైం కంటే 10 నిమిషాలు ముందొచ్చాననే. ఇన్నాళ్ళంటే ఎలాగలో ఆగాను, కానీ కొంచెం సేపు ఆగలేకపోయాను. ఏమనుకోకే. ఎందుకు వచ్చారు? అబ్బా, ఏమి తెలియనట్టే. చెయ్యి తీయండి. నేను ఆ భద్రాగాడికి 1000 డబ్బిచ్చింది నీ మీద చెయ్యి వేయటానికి, తీయటానికి కాదు. అయినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నానే. భద్రాకి నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా. మన కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే. అబ్బా, నొప్పులు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళొస్తానే. మంగా, ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్ కలకనని తెలుసా? ఏదో భద్రగడ పుణ్యమా అని.
ఏంటి పూల రంగులా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినేరా మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. అదే ఆ, చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. ఓహో. నువ్వేం మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదేంది నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగడికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు మన యథాలందరూ ఇచ్చాడున్నారు. ఓహో. నువ్వు తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తాను. ఒరే ఆ. ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపరు. ఓహో. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి, వస్తా. ఆ, దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళాడు మంగా. మంగా ఏంటి మంగా అలా ఉన్నావు? మా బోస్ కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుక? అమ్మా ఒరే ఒళ్ళు నొప్పులకి ఏదైనా పెళ్ళుంటే ఇచ్చారా? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. మంచిగా ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. మంగ డార్లింగ్. యాదవ. ఏంటి మంగ ఆలస్యంగా వచ్చానండి ఫీల్ అవుతున్నావా? దీనికోసం నేను ఎప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటాను. డాక్టర్ని కదా. స్టార్ట్ చేద్దామా? వెళ్ళరా వెళ్ళు, కుముద్దు వెళ్ళు. వెళ్తూ వెళ్తూ భద్ర ఇచ్చాడు వాడుకోమని. భద్ర భద్రగా ఎంత పని చేసేవరా? మంగా మంగా రండి ప్రెసిడెంట్ గారు. వచ్చాడు బాక్స్ పెట్టుకుని. అర్జెంట్ గా ముందు స్వీట్ తీసుకో. అరే దేనికండి? ఇవాళ నా పుట్టినరోజు పండుగ. అవునా? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. ఏంటి ప్రెసిడెంట్ గారు ఇవాళ మీ పుట్టినరోజా? నీ పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయినట్టు గుర్తు. అవును, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. కాదు, ఈ సంవత్సరం అయినట్టుంది. ఏమయ్యా, నా పుట్టినరోజు గురించి పుట్టిన నాకు తెలుసా, మీకు తెలుసా? అబ్బా మీకే తెలుసులేండి, ఎందుకంటే సీరియస్ అయిపోతారు ఏదో అబద్ధం చెప్పినట్టు. ఈ రోజు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. ఒక మంగకేనా మాకు కూడానా? నా ఒక్కదానికే ఎందుకు ఇస్తారండి? అందరికీ కలిపే ఇస్తారు కదండి? అవునవును, అందరికి కలిపే ఇస్తున్నాను. క్యాటరింగ్ కూడా నీకే ఇస్తున్నాను. నువ్వే వండి వడ్డించాలి. వడ్డిస్తే సరిపోదా లేదా తినిపించాలా? ఇదిగో బోసు బాబు, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం ఏమన్నా తక్కువ పనులు చేస్తున్నావేటి? ఇంతకీ పార్టీ ఎక్కడా? గోదావరి మధ్యన పంటు మీద. మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఎన్నింటికి రావాలి? 7 గంటలకి. 7 గంటల దాకా ఎందుకు? 6 గంటలకు వచ్చేస్తాం. ఎరా? ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చి చావండి. మంగ మర్చిపోవుగా, అన్ని ఐటమ్స్ తో రావాలి. ఎదురు చూస్తుంటా. అలాగే. ఏంట్రా ఇలేటో? అయ్యా గొడుగేమంటారా? గొడుగా నీ బొందా. ఎద్దామా. వచ్చేసానండి ప్రెసిడెంట్ గారు. ఎరా నా కోసం ఎయిటింగ్ చేస్తున్నారా? నీకోసం కాదురా. ఓహో మంగ కోసమా?
మంగ వచ్చేస్తుంది రాయ్. హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అదే అయితే మంగ నా పేరు భద్ర. మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. ఉమ్, జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే బాగా ఏంటి? రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు కానీ. ఉమ్, కమాన్. లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఆ, ఆ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆ, ఉమ్, మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? ఆ, మ్మ్. పద రండి తిందాం. కానివ్వండి రా. అలాగే. ఏంటి మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? ఉమ్, వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఇంతమంది వెధవలకు పార్టీ ఇవ్వాలా? చెప్పండి. పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారి కేక్ నోట్లో పెట్టి తినిపించేది. లేని పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను. వస్తాను. ఆ, బ్యాటింగ్ నీదేరా. నాకు ఈ బ్యాటింగ్ చేయాలని లేదురా. రారా చింటూ, ఏంటి కటింగా? కాదు, షేవింగ్. షేవింగా? హ, నీకు ఇంకా మొదలేదు కదరా. చేస్తే అదే మొలుస్తుంది. నువ్వు చెయ్యి. అబ్బో, నువ్వు చాలా ముదిరిపోయావు. సరేరా కూర్చో. అవును రే, జేబులో డబ్బులున్నాయా? ఎంత? 20. అదేంటి పెద్దోళ్ళ దగ్గర 10 తీసుకుంటావుగా? ఉన్న గడ్డం గీయడం కంటే లేని గడ్డం గీయడం చాలా కష్టం. అవును రే, ఇప్పుడు ఈ గడ్డంతో పనేట్రా? పిడ్డను కనని ఆడది గెడ్డం గీయించుకొని మొగాడు నా దృష్టిలో వేస్ట్. అమ్మో, నువ్వు మామూలుగా మొదలలేదురా, చాలా ముదిరిపోయావు. లా 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 లా. అమ్మా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? క్రికెట్ ఆడి వస్తున్నాను. అలాగా ఏమేవ్, బిడ్డని కనని ఆడది గడ్డం గీసుకొని మగాడు వేస్ట్ అంట, తెలుసా? ఎవరన్నారు? ఎరా ఎవరన్నారు? బాగానే ఉంది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు వాడిని అడుగుతారేంటి? మరి అడగాల్సింది అన్నోడ్నే కదా. చెప్పండి సార్, ఎవరన్నారు? అది అది తాతన్నాడు. ఓసారి ఎవరితోనో చెప్తుంటే విన్నాను. అలాగా, మొలవక ముందే గడ్డం గీయించుకోమని కూడా తాతే చెప్పాడా? ఎతావా? 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 ఊరికిచ్చాడండి, లేవు. నీకు గడ్డం కావాల్సి వచ్చిందిరా, గడ్డం. నీ కొడుకు పెద్ద మొగాడైపోయినట్టు గడ్డం గీయించుకుంటున్నాడే. ఏదో తెలియక చేశాడులేండి. తెలియక కాదు, తెలిసే చేశాడు. ఎతావా? ఎతావా వేసాలని చంపేస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చేసాలు వేస్తూ కనిపించావో గుండు కొట్టేసి ఇంట్లో కూర్చోబెడతాను. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెన చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి. మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏయ్, ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగులో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా, రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్కారం.
4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాడయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్గా 10 గంటలకు పంచాయతీ కాదు, మంగతాయారు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగనయ్యా. నువ్వు వచ్చాయి.